ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ విలేజ్ కుకింగ్ మేకర్స్ యూట్యూబ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి ఎంతో ఔషధ గుణాలతో కూడిన మునగాకు పప్పు. మునగాకు పప్పు కావాల్సిన సామాగ్రి: మునగాకు, టమాటాలు, చింతపండు, మిర్చి, ఎండుమిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, ఉల్లిపాయలు, కందిపప్పు, పోపు దినుసులు, కారం, పసుపు, ఉప్పు. నూనె అద్దారా సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా నూనె. మాట్లాడుతున్నారు. మనం ఈ పప్పు అయితే పెట్టి ఈ పప్పును ఉడికించుకుందాం. ఇలా కొంచెం పసుపు వేసుకుందాం. ఇక ఆడ పప్పు ఉడుకుతుంది, ఈడ మనం బియ్యం పెట్టుకుందాం. ఈ పప్పు అయితే ఉడికింది, మనం అయితే కొంచెం అంత నూనె పోసుకుందాం. ఇలా పప్పు అయితే ఉడికింది. ఇల్లనే మనం టమాటాలు, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, మిర్చి, కరివేపాకు అయితే వేసుకుందాం. దీనైతే మనం మంచిగా కలిపి మూత పెట్టుకుందాం. పప్పు అయితే మంచిగా 90% అయితే ఉడికింది. ఇప్పుడు ఇక మనం కడిగి పెట్టిన మునగాకు వేసుకొని అలా చింతపండు తగినంత కారం వేసుకొని కలిపి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మనం నానబెట్టిన చింతపండు అయితే మంచిగా వేసుకుందాం. మూడు చెంచాలంత కారం వేసుకుందాం. దీన్ని అయితే మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే చింతపండు మునగాకైతే మంచిగా ఉడుకుతుంది. ఆ పసర వాసన అనేది మనకు రాదు. మన పప్పు అయితే రెడీ అయిపోయింది. దీనిలో తగినంత ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకొని రుబ్బి మిగతాది పోపు దినుసులు అయితే వేసుకుందాం. ఇక రెడీ అయింది, దించుకొని రుబ్బుకుందాం. పప్పు రుబ్బుదాము. కౌసు వండుదాం రా అంటే మునగాకు పప్పు వండుదాం అన్నారు మనోళ్ళు. ఇక పప్పు మునగాకు పప్పు అనేసరికి పానం గుంజింది. రుబ్బుదాం.
గుమ్మ గుమ్మలు ఆడుతుంది పప్పు అయితే ఏసుడే ఇక ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఏసుడే ఇక పప్పు రుబ్బుడు అయిపోయింది. పోపు పెట్టుకుందాం పప్పులా. ఇక పప్పులకైతే మనం అయితే పోపు పెట్టుకుందాం. పప్పు అయింది. పప్పులకు అప్పడాలు వేసుకుందాం. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక మన మునగాకు పప్పు అయితే రెడీ అయింది. టేస్ట్ ఎట్లుందో చూసి చెప్దాం. ఓకే రైట్, మరి తిని ఎట్లా టేస్ట్ ఉందో చూద్దాం ఒకసారిగా. చలో. టేస్ట్ ఎట్లుందో చూద్దాం ఇక. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఆ మునగా ఫ్లేవర్ అనేది మనకైతే జబర్దస్త్ వస్తుంది. ఆ మునక్కాయ చాలా ఎట్టుంటో ఇది కూడా అట్నే ఉంది, ఎగ్దాము. ఇలా అయితే కొంచెం అప్పడం పెట్టుకుని చూద్దాం ఎట్లుందో. అప్పడం అయితే ఇక ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్ ఇక. సూపర్ ఉంది. మునగాకు పప్పు, మునక్కాయల పులుసు కంటే పప్పు అయితే నెంబర్ 1 ఉన్నది. చికెన్ అనుకున్నా కానీ దానికంటే నెంబర్ 1 ఉన్నది. సూపర్, మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మునగాకు పప్పు విత్ అప్పడం. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నీకు ఎట్లుందిరా? పప్పు విత్ కాంబినేషన్ మునగాకు. నాకు అర్థం కాలేదు సార్. పప్పు విత్ కాంబినేషన్ మునగాకు నెంబర్ 1. మనకు మునగాకు అనేది ఎవరు ట్రై చేయరు, కానీ ఏకదమ్ ఎట్లుందంటే సేమ్ మునక్కాయలు ఎట్లుంటాయో అదే ఫ్లేవర్ వస్తుంది, అట్నే ఉంది, ఏకదమ్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసిరు కదా. మరి ఈ వీడియో అయితే మీకు నచ్చినైతే అనుకుంటున్నాం. మా మరిన్ని వీడియోల కోసం మా విలేజ్ కుకింగ్ మేకర్స్ యూట్యూబ్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట కొట్టడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.